40% గెట్ పొలిటికల్ అప్డేట్స్ ఫ్రమ్ ద ఇన్స్టాగ్రామ్. ఓకేనా, ఈ యొక్క యూత్ ఎవరైతే ఉన్నారో 40% పొలిటికల్ అప్డేట్స్ ఎక్కడి నుంచి అండి, ఇన్స్టాగ్రామ్ నుంచి పొందడం జరుగుతుంది. అదేవిధంగా 26 చూస్ యూట్యూబ్, జెన్ జీలో 26% చూస్ యూట్యూబ్. అండ్ నెక్స్ట్ 17% గెట్ అప్డేట్స్ ఫ్రమ్ ద ట్విట్టర్. ఓకేనా, 17% మంది ట్విట్టర్ నుంచి పొందడం జరుగుతుంది. అదేవిధంగా రిమైనింగ్ 12% ఆప్ట్ ఫర్ ఫేస్బుక్. సో 12% ఫేస్బుక్ నుంచి ఈ యొక్క అప్డేట్స్ని, పొలిటికల్ అప్డేట్స్ని తీసుకోవడం జరుగుతుందండి. ఓకేనా. హలో డియర్ ఆల్ అండ్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, ఎవ్రీబడి, వెల్కమ్ టు స్పార్క్ ఎడ్యుకాన్. Guys, in this lecture I am going to share one important and nice topic. The topic is this: India votes 2024. So India lo 2024 లోక్సభ జనరల్ ఎలక్షన్కి సంబంధించిన అంశాలని మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. బికాజ్ ఇట్స్ ఏ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రటిక్ ఎక్సర్సైజ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ఇన్ ద హిస్టరీ. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క అంశాలను మీరు లాస్ట్ వరకు ఉండి జాగ్రత్తగా నేర్చుకోండి. రైట్, ఓకే. సో ఇన్ దిస్ వీడియో what points I am going to share you. So points are these guys. 2024 ఎలక్షన్ ఫ్యాక్ట్స్కి సంబంధించిన అంశాలను మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇండియాస్ జెన్ జీ మీన్స్ వాట్, జనరేషన్ జీ అండి. అంటే ఈ యొక్క యూత్ యొక్క ఓటు ఎలా ఉంది ఈ యొక్క ఎన్నికల్లో, మనం దాన్ని కూడా పరిశీలన చేద్దాం. అండ్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. అండ్ కన్క్లూజన్, వాట్ ఆర్ ద లెర్నింగ్ అవుట్కమ్స్. ఈ వీడియో చూసిన తర్వాతకి మీరు ఏం నేర్చుకుంటారు, ద లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా. రైట్ గైస్. సో before diving to the session, just I will share you one small information. So the information is this guys: Lakshmikant Indian Polity book ni, okay na, Lakshmikant Indian Polity book ni 100 hours లో మీరు కంప్లీట్ చేయాలి అనుకుంటే మనకి ఓన్ యాప్ ఉందండి, మన కోచింగ్ యాప్. ద యాప్ నేమ్ ఈస్ కాల్డ్ స్పార్క్ ఎడ్యుకాన్. ఓకేనా. ఏంటండి, స్పార్క్ ఎడ్యుకాన్ అనే యాప్ ఉంది. ఈ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకొని లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ని 100 అవర్స్లో కంప్లీట్ చేయండి. చాలా సింపుల్గా మీకు ఈజీ వేలో నేను ఆ యొక్క మెథడాలజీని యూజ్ చేసి క్లాసెస్ చెప్పాను. దాంతోపాటుగా మీకు 1000+ ఎంసీక్యూస్ ఉంటాయండి. 1000+ ఎంసీక్యూస్ ఒక టెస్ట్ సిరీస్ ఉంటుంది దాంట్లో. దాన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు పాలిటీలో మంచి స్కోర్ వస్తుందండి. ఈ క్వశ్చన్స్ కూడా ఎలా ప్రిపేర్ చేయబడ్డాయంటే యూపీఎస్సీ తరహాలో మనకి గ్రూప్ 1 మెయిన్స్కి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఉపయోగపడే తరహాలో మనం ఈ యొక్క క్వశ్చన్ని మల్టిపుల్ ఆప్షన్స్తో ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. క్లియర్ గైస్. రైట్. సో మరి ఈ యొక్క వీడియో ఫస్ట్ మనం ఈ అంశాన్ని చూద్దాం, 2024 ఎలక్షన్ ఫ్యాక్ట్స్కి సంబంధించి. ఓకే గైస్, హ్యావ్ ఎ లుక్ హియర్. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్. చలో గైస్, the world's largest democracy. India is having the world's largest democracy, the most populous country on earth, right? At the same time, nearly 24 official languages are recognized by the constitution. So accurately manaki 22 official languages are recognized by the constitution. At the same time, 6 major religions are there in India. Guys, you know that is India's subcontinent, mana bharatadesha subcontinent edaithe undo, it is rich in culture, history అండ్ కాంట్రాస్ట్ అండ్ డైవర్సిటీ. సో ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి మన ఇండియాలో 2024లో జరిగే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మ్యాసివ్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క ఎలక్షన్స్కి చాలా సిగ్నిఫికెన్స్ ఉందండి, చాలా ప్రాముఖ్యతని ఇవి కలిగి ఉన్నాయి. ఓకేనా. రైట్. చలో. సో ఇక్కడ మనం చూసినట్లయితే ద ఫస్ట్ థింగ్ ఈజ్ I told you that is we have a culture, rich in culture. India has a rich in culture. And next, history. సో ఇండియాకి చాలా మంచి హిస్టరీ ఉందండి. రైట్. నెక్స్ట్ ఈ యొక్క కాంట్రాస్ట్ ఏదైతే ఉందో, అంటే ఇన్ ఇండియా వీ కెన్ సీ వన్ ఈజ్ వెరీ రిచ్ అండ్ వన్ సైడ్ వీ కెన్ సీ ద వెరీ పూర్. దిస్ కాంట్రాస్ట్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ ఇండియా. అట్ ది సేమ్ టైమ్ సో మచ్ డైవర్సిటీ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ ఇండియా. ఓకేనా. సో మనకి చాలా డైవర్సిటీ కూడా ఉందండి. సో ఈ విధంగా ఇండియాలో ఇన్ని అంశాలు కలిగి ఉన్నాయి.
ఇంత పెద్ద ఎలక్షన్స్ని, ఈ యొక్క ఎలక్షన్స్ ఫెస్టివల్ని, ఎలక్షన్ సెరమనీని ఇండియా ఈ యొక్క 2024లో చూస్తుంది. ఆల్ ఓవర్ వరల్డ్ ఇండియా ఎలక్షన్స్ని అబ్జర్వ్ చేస్తుందండి చాలా కీన్గా, రైటా? సో ఈ ఎలక్షన్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దామండి. ఆల్రెడీ ఐ టోల్ యూ ద బిగ్గెస్ట్ ఎలక్షన్, ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎలక్షన్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ఇన్ 2024. Clear? Right. So right now we have a 1.4 billion population. Okay, so 1.4 billion population, such a huge population we have right now, the world's populous country on earth, already I told you, right? So inta population undandi, and next manaki they are going to participate in the elections. How much? 968 million voters are రిజిస్టర్డ్ ఇన్ ద ఓటర్ లిస్ట్ ఎలక్టోరేట్. ఓకే, సో ఇది ఈ యొక్క 968 ఏదైతే ఉందో ఇది మనకి అమెరికా ప్లస్ యూరోపియన్ యూనియన్ ప్లస్ రష్యా, ఓకేనా, ప్లస్ రష్యా, ఈ మూడింటిని కలిపితే ఎంత పాపులేషన్, కంబైన్ ద పాపులేషన్ ఆఫ్ యుఎస్ఏ అండ్ యూరోపియన్ యూనియన్ అండ్ రష్యా, ఈ మూడింటిని కలిపితే ఎంత అయితే ఉంటుందో దానికన్నా మన ఓటర్స్ రిజిస్టర్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. సో ఇంత పెద్ద మ్యాసివ్ ఎలక్షన్ అనేది, ఎనార్మస్ ఎలక్షన్ అనేది మన ఇండియాలో 2024లో జరుగుతుంది. ఒకసారి ఈ యొక్క ఓటర్ల రిజిస్టర్ని మనం ప్రీవియస్ ఎలక్షన్స్తో కంపేర్ చేసి చూసినట్లయితే, వన్ సెకండ్, యా, ఐ జస్ట్ క్లీన్ ద స్క్రీన్. రైట్ గైస్, have a look here. So 2009లో మనకి 714 million voters are there, and 2014లో 834, and 2019 945, and at this time current elections, general elections, Lok Sabha 2024, 968 million voters are there. So that's why I told you it's a massive elections, it's the biggest elections in the world. Clear? Right గైస్, సో 15 మిలియన్ ఎలక్షన్ వర్కర్స్ మనకి ఈ యొక్క ఎన్నికల్లో పనిచేస్తున్నారండి. 15 మిలియన్ ఎలక్షన్స్ వర్కర్స్ ఆర్ వర్కింగ్. ఇదేంటి అంటే మనకి న్యూయార్క్ పాపులేషన్ అండ్ లండన్ పాపులేషన్ రెండింటినీ కలిపితే ఎంతైతే ఉంటుందో అంతమంది ఎలక్షన్ వర్కర్స్ మన ఎలక్షన్స్ కోసం పనిచేస్తున్నారు. క్లియర్? అండ్ 1 మిలియన్ పోలింగ్ స్టేషన్స్ అండి, మోర్ దాన్ 1 మిలియన్ పోలింగ్ స్టేషన్స్ ఈ యొక్క ఎలక్షన్స్లో ఉన్నాయి. క్లియర్? అండ్ అదేవిధంగా 5.5, ఓకే, 5.5 మిలియన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్, ఈవీఎంస్ అండి, 5.5 మిలియన్ ఈవీఎంస్ ఈ యొక్క ఎలక్షన్స్లో మనం ఉపయోగిస్తున్నాం. క్లియర్ అండి? రైట్. నెక్స్ట్, మరి ఇంత పెద్ద మ్యాసివ్ ఎలక్షన్స్ కదా, వాట్ అబౌట్ మనీ, వాట్ అబౌట్ బడ్జెట్, అంటే ఎలక్షన్స్ బడ్జెట్ ఎట్లా ఉంది అంటే, సో 14.4 అండి, 14.4 బిలియన్ యుఎస్ డాలర్స్ ఈ ఎలక్షన్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ అనేది ఉంది. చాలా హ్యూజ్ ఎక్స్పెండిచర్ని మనం ఇక్కడ చూడవచ్చు అండి. రైట్, చలో. అండ్ నెక్స్ట్, మరి ఈ యొక్క ఎలక్షన్స్కి సంబంధించిన షెడ్యూల్ని మనం చూసినట్లయితే ఇక్కడ 2024 జనరల్ ఎలక్షన్స్కి సంబంధించిన షెడ్యూల్ని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి 7 ఫేజెస్లో ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయండి, 7 ఫేజెస్లో జరుగుతున్నాయి. ఓకేనా? సో హ్యావ్ ఏ లుక్ హియర్. యా, సో జనరల్ ఎలక్షన్ షెడ్యూల్ 2024 ఫేజ్ 1 ఆల్రెడీ ఇది కంప్లీట్ అయిపోయిందండి, 19 ఏప్రిల్. ఫేజ్ 2 ఎలక్షన్స్ కూడా మనకి 26 ఏప్రిల్లో జరిగినాయి. సో ఫేజ్ 3 కావాలి, ఫేజ్ 4. ఈ ఫేజ్ 4లోనే అండ్ మనకి టీఎస్ అండ్ ఏపీ ఎలక్షన్స్ మనకి ఇక్కడే జరుగుతున్నాయండి ఫేజ్ 4లో. అండ్ 5 and 6 and 7 ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఇండియాలో మొత్తం అందరూ కలిపి ఒకటే రోజు, దెర్ ఈస్ నో వన్ డే అండి, అందరం కలిసిపోయి ఒకే రోజు ఓటేయం మనం. ఓకేనా? దగ్గర ఒక 45 to 44 డేస్ అంటే ఈ యొక్క ఎన్నికల తతంగం అనేది జరుగుతూ ఉంది. క్లియర్? సో డేట్ ఆఫ్ కౌంటింగ్ ఎప్పుడు అండి? 4th June 2024, 4 జూన్ 2020 వి మే ఎక్స్పెక్ట్ ద విన్నర్, హూ విల్ బి ద విన్నర్ ఇన్. అదే ఎప్పుడు చూడవచ్చు అంటే 4 జూన్ 2024లో మనం చూడవచ్చు. ఓకేనా? రైట్ గైస్. And next, already I told you guys, biggest democratic exercise in history. So మన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, this is the biggest democratic exercise in history. Okay, right. చలో. సో మరి ఈ యొక్క ఎలక్షన్స్ రూల్స్ ప్రకారం, మన ఇండియన్ ఎలక్షన్స్ రూల్స్ ప్రకారము 2 పోలింగ్ బూత్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పోలింగ్ బూత్స్ ఉంటాయి కదా, వాటి మధ్య 2 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే 2 కిలోమీటర్ల ఈ యొక్క నిడివితో మనకి ఈ యొక్క పోలింగ్ బూత్స్ అనేవి మనకి ఉంటాయండి. సో 2 కిలోమీటర్స్ కంటే మించి ఉండకూడదు. అందుకే ఏం చేస్తారండి, సో ఇండియా ఈ యొక్క ఎలక్షన్స్కి సంబంధించి కొన్నిసార్లు మనకి ఈ యొక్క ఎవరైతే ఎలక్షన్స్ నిర్వాహక సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు
ట్రెక్కింగ్ చేస్తారు. అంటే ఎక్కడో కొండలపైన కొండ చర్యలపైన ఒక 2-3 మెంబర్స్ 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఓటర్స్ ఉన్నా సరే వారి కోసం అక్కడి వరకు వెళ్ళి వాళ్ళు ఆ యొక్క అంటే ఈ యొక్క పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా రెండు ఎలక్షన్స్ ఇండియన్ ఎలక్షన్స్ రూల్స్ ప్రకారము 2 పోలింగ్ బూత్ల మధ్య ఆ యొక్క దూరం అనేది ఎంతకంటే ఎక్కువ ఉండకూడదండి, 2 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. యూ షుడ్ రిమెంబర్ దాట్. క్లియర్ గైస్? రైట్. సో మరి ఈ యొక్క 2024 ఎలక్షన్స్లో 2 మేజర్ అలయన్సెస్ ఆర్ దేర్. వన్ ఈస్ ద ఇండియా కూటమి. ఓకేనా. ఇండియా కూటమి ఒకటి, నెక్స్ట్ ఎన్డీఏ అలయన్స్ ఒకటి అండి. ఓకేనా. సో ఎన్డీఏ మీన్స్ వాట్ దట్ యు నో, మీకు తెలుసు అది ఎన్డీఏ అంటే ఏంటి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అండి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఇది ఒక మేజర్ కూటమి ఈ యొక్క ఎలక్షన్స్లో. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇండియా. సో ఇండియా అంటే ఏంటి, ఇండియా అంటే ఏంటండి, ఇండియా కూటమికి ఉన్న అబ్రివేషన్ ఏంటి, హ్యావ్ ఎ లుక్ హియర్. ఇండియా బోలే తో ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్. ఓకేనా. ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ ఇది ఒక కూటమి. ఈ 2 కూటమిల మధ్య ఈ యొక్క ఎలక్షన్స్ని మనం చూడవచ్చు, 2024 ఎలక్షన్స్ని. మరి ఎవరు విన్ అవుతారో వి విల్ సీ ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్ దిస్ పోలింగ్. రైట్ గైస్. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ జెన్ జీ. ఓకేనా. జనరేషన్ జీ. ఐ టోల్డ్ యూ జెన్ జీ. ఓకే. సో ద నెక్స్ట్ పాయింట్ ఈస్ జనరేషన్ జెడ్. ఎవరి జనరేషన్ జెడ్, ఎందుకు మనం ఇంత ప్రియారిటీ ఇచ్చి చెప్పుకోవాల్సి వస్తుంది? వై ఐఎమ్ టెలింగ్ దిస్ జనరేషన్ జెడ్? ఇన్ ద 2020 యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్, 2020లో మన ఈ యొక్క యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి సంబంధించి జెన్ జీ ఓటర్స్ అంటే ఈ యొక్క యూత్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో 60% అండి. ఓకేనా. 60 టు అప్రాక్సిమేట్లీ 60 to 65% జో బైడెన్కి ఓటు వేయడం జరిగింది. అంటే ఈ యొక్క ఓటర్స్ యొక్క అంటే పవర్ఫుల్నెస్ ఎంత ఉందో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. క్లియర్ గైస్? మరి యొక్క జెన్ జీ ఓటర్స్ అంటే ఏంటి? సో బార్న్ బిట్వీన్ 1997 and 2012. ఓకే. సో దే బార్న్ బిట్వీన్ 1997 2012. దీస్ ఆర్ కాల్డ్ జెన్ జీ అండి, జనరేషన్ జీ. ఎందుకు మరి? దే గ్రీవ్ అప్ విత్ ద ఇంటర్నెట్. ఓకేనా. ఈ యొక్క జనరేషన్ చేయడం పుట్టుకతోనే లేసుడే ఏం చేసాడు, ఫోన్లు పట్టుకోవడం, ఇంటర్నెట్ వాడుడు, పొద్దుగా లేస్తే ఫోన్లు చూసుడు, ఇట్లా ఈ జనరేషన్ జెడ్ ఎవరైతే జనరేషన్ జీ ఏదైతే ఉన్నారో వీళ్ళు ఇంటర్నెట్తోనే ఈ యొక్క వాళ్ళ యొక్క గ్రోప్ అనేది జరిగిందండి, రైజ్ అనేది జరిగిందని మనం చెప్పవచ్చు. క్లియర్? రైట్. సో దీనికి సంబంధించిన ఇంకొన్ని అంశాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఇండియన్ పాపులేషన్లో 65% బిలో ద ఏజ్ ఆఫ్ 35. ఇండియన్ పాపులేషన్కి సంబంధించి యూత్ని మనం పరిశీలన చేసినట్లయితే బిలో ద ఏజ్ ఆఫ్ 35 ఎంత శాతం ఉందండి? ఇండియన్ పాపులేషన్ 65% మంది ఉన్నారండి. ఓకేనా. 65% మంది బిలో ద ఏజ్ ఆఫ్ 35 ఉండడం జరిగింది. అదేవిధంగా ఇంకో పాయింట్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో దట్ ఈస్ 50% బిలో ద ఏజ్ ఆఫ్ 25 కంటే తక్కువ ఎంత శాతం మంది ఉన్నారు? 50% మంది ఉన్నారండి. చూసినా ఇండియాలో ద డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే యంగ్ పాపులేషన్ మనం ఏ విధంగా ఉందో మనం ఈ యొక్క పర్సంటేజెస్ని చూస్తే మనకి అర్థమవుతుంది. ఓకే. రైట్. సో ద నెక్స్ట్ వన్ ఈస్ గైస్ very important. This is that is youth will shape the country in the years to come. So వచ్చే సంవత్సరాలలో భారతదేశం యొక్క రూపాన్ని షేపుని అంటే ఇండియా యొక్క గ్రోత్లో యూత్ పాత్ర అనేది చాలా ఉంటుంది అండి. సో యూత్ విల్ షేప్ ద కంట్రీ ఇన్ ద ఇయర్స్ టు కమ్. క్లియర్? రైట్. అండ్ నెక్స్ట్ విల్ సీ ద అనదర్ పాయింట్. That is first time voters అండి. ఫస్ట్ టైం ఓటర్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఫస్ట్ టైం ఓటర్స్ 2019 ఎలక్షన్స్లో ఫస్ట్ టైం ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 15 మిలియన్ ఉన్నారండి. ఓకేనా. 2019 ఎలక్షన్స్లో ఫస్ట్ టైం ఓటర్స్ ఆర్ 15 మిలియన్ల ఓటర్స్ ఉన్నారు. మరి 2024 ఎలక్షన్స్లో ఫస్ట్ టైం ఓటర్స్ ఎంతమంది ఉన్నారు చూసినట్లయితే మనకి 18 మిలియన్స్ ఉన్నారండి. ఓకేనా. 2024 ఎలక్షన్స్లో 18 మిలియన్ల ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు. అంటే వాళ్ళు మొదటిసారిగా తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారండి. ఈ యొక్క ఫస్ట్ టైం అయిన 18 మిలియన్ ఓటర్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 to 19 ఏజ్ గ్యాప్, 18 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల ఏజ్ గ్యాప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈసారి ఎంతమంది తమ యొక్క ఓటు హక్కుని వినియోగించారు? 18 మిలియన్ల మంది ఆ యొక్క ఫస్ట్ టైం ఓటర్స్ తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు ఈ యొక్క 2024 లోక్సభ జనరల్ ఎలక్షన్స్లో. ఓకే. రైట్. అండ్ నెక్స్ట్,
సో మరి ఈ యొక్క ఫస్ట్ టైం ఓటర్స్ ఏ స్టేట్స్లో ఎక్కువగా ఉన్నారో మనం చూసినట్లయితే, సో ఇక్కడ సర్చ్ ఇన్ ఫస్ట్ టైం ఓటర్స్ మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు అండ్ ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్, ఈ యొక్క రాష్ట్రాల్లో ఫస్ట్ టైం ఓటర్స్ ఎక్కువగా ఉండడం మనం చూడవచ్చు. క్లియర్ గైస్? రైట్. సో పొలిటికల్ అప్డేట్స్, మరి ఈ యొక్క జనరేషన్ జీ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు పొలిటికల్ అప్డేట్స్ ఏ మాధ్యమాల నుంచి ఏ మీడియంస్ నుంచి వీళ్ళు పొందుతున్నారో ఒకసారి మనం దాన్ని చూద్దామండి. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పిన మీకు ఈ యొక్క అంటే వీళ్ళు ఎట్లా రైజ్ అనేది కూడా ఒక ఇంటర్నెట్తోనే జరుగుతుంది ఈ యొక్క జనరేషన్ జీకి సంబంధించి అని చెప్పినాం. మరి వీళ్ళు పొలిటికల్ అప్డేట్స్ ఎక్కడ చూస్తారంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూస్తారు. అందుకోసమే ఏమవుతుంది అంటే వీళ్ళ కోసం ఒక డిజిటల్ క్యాంపెయిన్ని కూడా అన్ని పార్టీస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒకసారి చూసినట్లయితే 40% గెట్ పొలిటికల్ అప్డేట్స్ ఫ్రమ్ ద ఇన్స్టాగ్రామ్. ఓకేనా? ఈ యొక్క యూత్ ఎవరైతే ఉన్నారో 40% పొలిటికల్ అప్డేట్స్ ఎక్కడి నుంచి అండి? ఇన్స్టాగ్రామ్ నుంచి పొందడం జరుగుతుంది. అదేవిధంగా 26 చూస్ యూట్యూబ్. జెన్జీలో 26% చూస్ యూట్యూబ్. అండ్ నెక్స్ట్ 17% గెట్ అప్డేట్స్ ఫ్రమ్ ద ట్విట్టర్. ఓకేనా? 17% మంది ట్విట్టర్ నుంచి పొందడం జరుగుతుంది. అదేవిధంగా రిమైనింగ్ 12% ఆప్ట్ ఫర్ ఫేస్బుక్. సో 12% ఫేస్బుక్ నుంచి ఈ యొక్క పొలిటికల్ అప్డేట్స్ని తీసుకోవడం జరుగుతుందండి. ఓకేనా? సో పొలిటికల్ అప్డేట్స్ జెన్జీ యూత్ ఎక్కడి నుంచి 40% ఇన్స్టాగ్రామ్ నుంచి, 26% చూస్ యూట్యూబ్ అండ్ 70% లైక్ దిస్ ట్విట్టర్ అండ్ ద 12% దే ఆప్ట్ ఫర్ ద ఫేస్బుక్. సో ఎందుకంటే వీళ్ళు సో ఇక దే లీవ్ ఇన్ ద సోషల్ మీడియా, దే లీవ్ ఇన్ ద ట్విట్టర్, గట్లున్నది మరి పంచాయతీ. ఓకేనా? రైట్. ఈ విధంగా వీళ్ళు పొలిటికల్ అప్డేట్స్ పొందుతున్నారు. అందుకే పొలిటికల్ పార్టీస్ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని ఉపయోగించి ఈ యొక్క యూత్ ఈ యొక్క జెన్జీ కానీ యూత్ పోలింగ్ అంటే వాళ్ళ యొక్క ఓట్లను అట్రాక్ట్ చేయడానికి డిఫరెంట్ డిజిటల్ క్యాంపెయిన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. దాన్ని మనం ప్రజెంట్ చూడవచ్చు. క్లియర్? రైట్ గైస్. నెక్స్ట్ గైస్, యువర్ ఓట్ విల్ షేప్ యువర్ కంట్రీ. ఆల్ యూత్ రిమెంబర్ దిస్. Dear all youth, remember this. Your vote will shape your country. నా ఒక్క ఓటే కదా, ఏకపోతే ఏమవుతుంది అని మీరు అనుకోవచ్చు. ఓన్లీ మై సింగిల్ ఓట్. ఇఫ్ ఐ డోంట్ కాస్ట్ మై ఓట్, వాట్ విల్ హ్యాపెన్? If you think like that, you are going to make a big mistake. Guys, everybody thinks like that. All the youth thinks like that. My one vote cannot change anything. అలా మీరు ఆలోచన చేసినట్లయితే you are going to make a big mistake, guys. So ఈచ్ ఓట్ మ్యాటర్స్. ప్రతి ఒక్క ఓట్ కూడా మ్యాటర్. కాబట్టి సో మీరు గెట్ రిజిస్టర్ అంటే 18 years కంప్లీట్ అయిన తర్వాతకి ఓట్ని రిజిస్టర్ చేసుకోండి. మీ యొక్క ఆ యొక్క కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉంటుందో ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కంటెస్ట్ చేసే అభ్యర్థుల గురించి తెలుసుకోండి. ఎవరైతే ఆ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్ గురించి తెలుసుకోండి. మీ యొక్క ఓటుని వినియోగించుకోండి. బికాస్ ఓటింగ్ అనేది మనకి ఇట్స్ ఏ రైట్స్ అండ్ ఇట్స్ ఏ డ్యూటీ. కాబట్టి ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. మీకు ఉపయోగపడే ఒక మంచి అభ్యర్థిని, క్యాండిడేట్ని మీ కాన్స్టిట్యున్సీలో మీరు ఆ యొక్క అభ్యర్థిని ఎన్నుకోండి. క్లియర్ గైస్? అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. షార్ట్గా మనకి సో చిన్నగా మనం ఈ యొక్క వీడియోలో ఉపయోగపడే అంశాలను మనం మీకు చెప్పడం జరిగింది. అండ్ సైనింగ్ ఆఫ్. Until then, take care. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్స్. నమస్తే, బాయ్ బాయ్.